శాంతి ప్రయాణం బంగారు లోకం వైపు. శాంతి అనే ఒక చిన్న అమ్మాయి ఒక పెద్ద నగరంలో ఉండేది. అక్కడ ఎప్పుడూ కార్ల హారన్ల శబ్దం, ప్రజల అరుపులు, రణగొణధ్వనులు వినిపిస్తూ ఉండేవి. ఆ అల్లరిలో శాంతికి మనశ్శాంతి కరువైంది. ఆమె తన కిటికీలోంచి బయటకు చూస్తూ ఈ ప్రపంచం ఇంత గందరగోళంగా ఎందుకు ఉంది అని ఆలోచించేది. ఒకరోజు శాంతి నగరానికి దూరంగా ఉన్న ఒక పాత పార్కుకు వెళ్ళింది. అక్కడొక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని కళ్ళు మూసుకుంది. ఆమెకు లోతైన నిశ్శబ్దం కావాలనిపించింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం ప్రశాంతంగా మారిపోతే ఎంత బాగుంటుందో అని ఆమె కలలు కనేది. అప్పుడక్కడికి ఆనంద అనే ఒక జ్ఞాని వచ్చారు. ఆమె ముఖం సూర్యకాంతిలా వెలిగిపోతోంది. ఆమె శాంతి పక్కన కూర్చుని మెల్లగా అడిగారు, చిన్నారి, నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? శాంతి తన మనసులోని మాట చెప్పింది. ఆనంద నవ్వి, నీలో ఉండే శాంతిని నువ్వు కనుగొనవచ్చు అని చెప్పారు. ఆనంద శాంతికి పరంధామం గురించి చెప్పారు. మనం నిజానికి ఈ రంగుల ప్రపంచానికి చెందినవాళ్లం కాదు. మన అసలైన ఇల్లు పరంధామం. అది ఎర్రటి కాంతితో నిండిన అత్యంత నిశ్శబ్దమైన లోకం. అక్కడ దుఃఖం ఉండదు, కేవలం ప్రశాంతి మాత్రమే ఉంటుంది అని ఆమె వివరించారు. మనం కేవలం ఈ శరీరం కాదు, మనం వెలిగే చిన్న నక్షత్రాల వంటి ఆత్మలం అని ఆనంద చెప్పారు. పరమాత్మ ఆత్మలకు తండ్రి అని, ఆయన ఒక దివ్యమైన కాంతి బిందువు అని ఆమె వివరించారు. ఆయనే అన్నిటికీ మూలమైన బీజం, విత్తనం అని శాంతికి అర్థమైంది. ఆనంద కాలచక్రం గురించి చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రపంచం సత్యయుగం అనే బంగారు లోకంలా ఉండేది. అక్కడ అందరూ దేవతల్లా ఉండేవారు. కాని సమయం గడిచే కొద్దీ మనుషులు తమ అసలైన శాంతిని మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆ బంగారు లోకాన్ని తెచ్చే సమయం వచ్చింది అని ఆమె అన్నారు. మరి నేను ఆ బంగారు లోకాన్ని ఎలా తీసుకురాగలను అని శాంతి అడిగింది. ఆనంద చెప్పారు, నీ మనస్సును ఒక రాజులా పాలించు. పరమాత్మ అనే ఆ వెలుగు బీజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో. నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. శాంతి తన మనస్సులో ఒక అందమైన తోటను ఊహించుకుంది. అక్కడ పువ్వులు నవ్వుతున్నాయి, పక్షులు పాడుతున్నాయి, ప్రజలందరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. నేను నా శాంతితో ఈ ప్రపంచాన్ని ఒక అందమైన నందనవనంగా మారుస్తాను అని ఆమె నిశ్చయించుకుంది. శాంతి ప్రతిరోజూ పరంధామం గురించి, ఆ పరమ వెలుగు గురించి ధ్యానించడం మొదలుపెట్టింది. ఆమె హృదయం శాంతితో నిండిపోయింది. ఆమె ఇప్పుడు తన పనులను చాలా ఏకాగ్రతతో ప్రశాంతంగా చేయడం నేర్చుకుంది. ఆమె తన మనస్సుపై విజయం సాధించింది. శాంతి తన నగరానికి తిరిగి వెళ్ళింది. శబ్దాలు ఇంకా ఉన్నాయి, కాని ఆమెలో నిశ్శబ్దముంది. ఆమె తన శాంతిని ఇతరులకు పంచడం మొదలుపెట్టింది. మెల్లగా ఆమె చుట్టూ ఉన్నవారు కూడా ప్రశాంతంగా మారడం ప్రారంభించారు. శాంతి తనలో తాను సత్యయుగాన్ని నిర్మించుకుంది.